10th క్లాస్ నుంచి బీటెక్ వరకు ఒక అబ్బాయిని లవ్ చేశాను సార్, తేజ అని. మాస్టర్స్ కోసమని నేను యూఎస్ వెళ్ళాను. అమౌంట్ ఒక 3 lakhs అట్లా అడ్జస్ట్ చేశాడు వెళ్ళడానికి. అతను మీకు ఫండ్ చేశాడా? కౌశిక్ అని ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు సార్ నాకు యూఎస్ లో. అతను ఇండియాకి స్పాన్సర్షిప్ చేయడం రెడీ అయ్యాడా? జెన్యున్ గా ఉంటాడు. తను ఒక రోజు ప్రపోజ్ చేశాడు నాకు, ఇట్లా నేను అంటే నాకు ఇష్టం అది దానికి ఓకే చెప్పాల్సి వచ్చింది సార్. మీరు ఉండాలి కదా, మంచిగా చూసుకోవడం. దూరంగా ఉంటే ఓకేలు చెప్తారు. మనం డబ్బులు కూడా జోబులో వేసుకున్నాం. అందరూ కూడా దేశం దాటిన తర్వాత ఇంకా అక్కడికి ఇక్కడ కట్ అయిపోతే అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇండియాలో ఉన్న అమాయకుడైన తేజ, మీ బ్యాంక్ అకౌంట్ తేజ తెలీదు. వచ్చాను, తేజని కలిశాను. కలిసి ఇట్లా నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నాను. సైనింగ్ ఆఫ్. సార్ తేజ గురించి అసలు మీ పేరెంట్స్ కి తెలుసా? తెలుసు సార్. 6 years అంటే సక్సెస్ఫుల్ గా తేజాన్ని రాక్షసుడు చేస్తావు. నీలాంటి ఆడపిల్లలు ఉండాలమ్మా. అందరినీ నువ్వు వాడుకున్నావు పావుల్లాగా, అంతే కదమ్మా. మ్యారేజ్ చేసుకుందామని చెప్పి కౌశిక్ కాల్ చేస్తున్నాను, తన నా కాల్స్ రెస్పాన్స్ అవ్వట్లేదు, వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు అది ఇదని నాకు చెప్పింది సార్. తగిన శాస్తి. చాలా ఆనందంగా ఉందమ్మా ఈ ఎపిసోడ్ చేస్తుంటే. తేజ కదమ్మా మాకు ఈమెయిల్ పంపించాలి, మీరు పొరపాటును పంపించారు. విడిపోయిన వాళ్ళని అందరిని ఇది చేస్తారని మీకు తెలిసి మీరు నాకు సాయం చేయగలరని. విడిపోయే వాళ్ళందరికీ చేయమ్మా, నీలాంటి వాళ్ళకి అసలు చేయం. ఈ రోజు మీ ముఖ్య ఉద్దేశం ఏంటి? మాకు కౌశిక్ తో కలపాలి. అవును సార్, కౌశిక్ నాకు కావాలి సార్, నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను సార్. మీరు చెప్పారంట అమ్మాయిని లవ్ చేస్తున్నానని, ప్రపోజ్ చేశారని చెప్తుంది. లవ్ చేసాం, ఓకే. లవ్ చేసిన వాళ్ళందరినీ పెళ్లి చేసుకోవాలని ఏం లేదు కదా. ఇండియాలోనే ఉన్నావా? ఇండియాకి వచ్చేసారు. మళ్ళీ వెళ్ళావు వెనక్కి? మా ఫ్రెండ్ ఏమో వేరే వాళ్ళతో తిరుగుతున్నావు అది ఇది అంటుంది. పెద్దగా కాల్ చేసి ఎందుకు నష్టపెడుతున్నావు? నేను మ్యారేజ్ చేసుకుంటాను నీకు మాట ఇవ్వలేదు, లవ్ చేసే అంతే. బట్ అది యూఎస్ లో కామన్, సో నాకు చాలా లవర్స్ ఉంటారు. మాట విను, నాకు నువ్వు కావాలి, మ్యారేజ్ చేసుకోవాలి. ఎందుకు బాధ అనిపించట్లేదు మేడం? హ్యాపీగా ఉంది. 6 years లవ్ ని పక్కన పెట్టేసి నువ్వు కావాలని నీతో వచ్చేసాను. ఏంటమ్మా 6 years లో పక్కన పెట్టానండి, అదేదో క్వాలిఫికేషన్. ఇప్పుడు నాకన్నా మంచి బెస్ట్ అబ్బాయి దొరికితే వేరే అబ్బాయిని చేయడానికి ఏం గ్యారంటీ సార్? ఎవరిస్తారా గ్యారంటీ? మరి అమ్మాయి సంగతి ఏం చేద్దాం? లేదు సార్, టైం పాస్ సార్. అది ఇదేమన్నా పాస్ అనుకున్నావా? టైం పాస్. నీ వెనకట్ల ఇంకో అమ్మాయితో తిరుగుతున్నావంట. అమ్మాయి నా వైఫ్ సార్. పెళ్ళి ఆల్రెడీ నాకు 2 months అయిపోయింది సార్. కావాలి. ఇప్పుడు కావాలంటే పెళ్ళైనా కావాలా? అదే కదా. నువ్వు గొప్పగా ఉన్నావమ్మా, నువ్వు గొప్ప పిచ్చి కేసులో ఉంది నీకు. కట్ చేయగానే మేము అక్కడ ల్యాండ్ అవుతాం, నువ్వు ఎక్కువ మాట్లాడుకో. అమ్మా నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వు అమెరికా వెళ్ళి చదివేసుకున్నావా? ఒక్కటి గుర్తుపెట్టుకో, ఫస్ట్ టైం అందమైన జీవితంలో నిరుపమా మేడం కి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తికి వేరే ఉద్దేశం ఉంది, కలపాలనే ఉద్దేశం మాకు లేదు. నువ్వేమన్నా అనుకో. తేల్ కథం దుకాన్ బంద్. సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం, ఈరోజు ఇష్యూ ఏంటో కూడా చూద్దాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే మేడం. సార్ ఈ రోజు ఏంటంటే హారిక అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసింది. నేను తెలుసో తెలియకో ఏదో తప్పు చేశాను, ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేది ఆ అమ్మాయి పెట్టినటువంటి మెయిల్ సారాంశం. నాకైతే ఆ అమ్మాయి తెలిసే తప్పు చేసింది అనిపించింది. సరే, మొత్తం మీరు విన్న తర్వాత మీరు డిసైడ్ చేయండి. మనం అమ్మాయితో మాట్లాడేద్దాం సార్, లేట్ ఎందుకు ఇంకా. తప్పకుండా. రైట్. హలో అమ్మా, హారిక గారేనా? అమ్మా నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నాను. మీ మెయిల్ చూసి కాల్ చేశాము. మనతో పాటు ఉన్నారు అమ్మా. ఓకే, మనతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఒక్కసారి అసలు మీ ఇష్యూ ఏంటో చెప్తే దానికి పరిష్కార మార్గాన్ని డాక్టర్ గారు నేను ఇద్దరం కలిసి చూపించే ప్రయత్నం చేస్తాం. ఓకేనా? ఓకే మేడం, మీరు కాల్ చేస్తారు అనుకోలేదు. నమస్తే అమ్మా. నమస్తే సార్. చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి? నేను 10th క్లాస్ నుంచి బీటెక్ వరకు ఒక అబ్బాయిని లవ్ చేశాను సార్, తేజ అని. బీటెక్ అయిపోయేంత వరకు లవ్ చేసావమ్మా? రిలేషన్ అట్లానే కంటిన్యూ అయింది సార్. సో 6 years లవ్, 15 to 21 అనుకోండి.
6 years బాగానే లవ్ చేసుకున్నాం, బాగానే ఉంది, అంతా ఓకే మా ఇద్దరికి. అయితే మాస్టర్స్ కోసమని నేను యుఎస్ వెళ్ళాను. అమౌంట్ 3 lakhs అట్లా అడ్జస్ట్ చేశాడు వెళ్ళడానికి. అతను మీకు ఫండ్ చేశాడా అమెరికా? ఫండ్ చేశారు సార్. అవును, వెళ్ళడానికి. మీ పేరెంట్స్ నుంచి ఉంది, తన నుంచి కూడా ఉంది సార్, బాగా చూసుకుంటాడు. ఇంకా వెళ్ళాను, బానే ఉంది అదంతా. అక్కడికి వెళ్ళాక కౌశిక్ అని ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు సార్ నాకు అక్కడ. అతను ఇండియాకి స్పాన్సర్షిప్ చేయడం రెడీ అయ్యాడా? అమ్మాయిలందరితో ఫ్లడ్ చేసుకుంటూ ఉంటాడు, కదిలించుకుంటూ లవ్ అది ఇది అంటాడు. కానీ నా విషయానికి వచ్చేసరికి జెన్యున్ గా ఉంటాడు. నా విషయంలో మీరు ఉండాలి, మంచిగా చూసుకోవడం. అక్కడ యుఎస్ లో నాకు ఎవరు తెలియపోతే తనే ఇంకా అన్ని అక్కడ చూసుకున్నారు సార్ నన్ను. తను ఒక్కొక్కరోజు ప్రపోజ్ చేశాను నాకు, ఇట్లా నేను అంటే నాకు ఇష్టం అది ఇదని. ఇంకా నేను ఈ తేజ అనే అబ్బాయికి దూరంగా ఉండడం వల్ల ఇంకా తన మాటలతో ఇదైపోయి ఇంకా దానికి ఓకే చెప్పాల్సి వచ్చింది సార్. దూరంగా ఉంటే ఓకేలు చెప్తారు. సరే కదమ్మా, మరి తేజ అనే అబ్బాయి నా జీవితంలో ఉన్నాడు, చిన్నటి స్నేహితుడు, 6 సంవత్సరాల పాటు మా ప్రయాణం కొనసాగిందని బేసిక్ చెప్పాలి. రావడానికి కూడా స్పాన్సర్ చేశాడు కొంత మేరకు. అన్నిటికంటే పెద్ద ఇష్యూ అది కదా, మనం డబ్బులు కూడా జోబులో వేసుకున్నాం. సరే, ఇప్పుడు మరి ఆ మాత్రం చెప్పలేదా తేజ గురించి? లేదు సార్, ఏం చెప్పలేదు, నేనేం మాట్లాడలేదు తనతో. తనకు ఓకే చెప్పేసాను. నా మైండ్ అప్పుడు ఎట్లా ఉంది నాకేం తెలియలేదు. అమ్మ, ఇలా అయితే కనుక ప్రపంచం నిలుస్తుందా అమ్మ? దేశ విదేశాల్లో ఉండేటటువంటి భార్యాభర్తలు, ప్రేమికులు అందరూ కూడా దేశం దాటిన తర్వాత ఇంకా అక్కడికి ఎవరికి వాళ్ళు అక్కడ కట్ అయిపోతే అక్కడ స్టార్ట్ అవుతుంది. ఏమన్నా అర్థం ఉందా మీది? సరే, ఆ అబ్బాయి ఏం ప్రపోజ్ చేశాడు, మీరు దేనికి ఓకే చెప్పారు? నేను లవ్ చేస్తున్నాను అది ఇది అంటే సరే ఓకే చెప్పి తనతో ఇంకా అక్కడ బానే ఉన్నాను, అంతా బానే ఉంది. ఇంకా ఓకే అనుకున్నాం, మ్యారేజ్ చేసుకుందాం అది ఇది అనుకున్నాము. నేను ఇంక ఇండియాకి వచ్చాను సార్, నా కోర్స్ అక్కడ మ్యారేజ్ వరకు కూడా వెళ్ళిపోయిందమ్మా వ్యవహారం. తేజకు తెలీదు ఇదంతా, ఇండియాలో ఉన్న అమాయకుడైన తేజ, మీ బ్యాంక్ అకౌంట్ తేజ తెలీదు. సరే, ఏ విషయం తెలియదు. రైట్, వచ్చేసారు ఇండియా? వచ్చాను సార్, ఇండియా వచ్చాను. తేజాని కలిసి ఇట్లా నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు, నేను వాళ్ళనే చేసుకుంటానంటే నీకు ఇష్టమా వాళ్ళని అడిగారు సార్. నాకు ఇష్టం లేదు కానీ మమ్మీ వాళ్ళు చెప్పారు మళ్ళీ చేసుకోనండి చనిపోతా అది ఇదని బెదిరిస్తున్నారు. తేజ, నేను తప్పక చేసుకోవాల్సి వస్తుంది, నేను చేసుకుంటాను, నువ్వు నీ లైఫ్ నువ్వు చూసుకొని చెప్పాను తనకి. అదేంటి ఇంత లవ్ చేసి ఇక్కడ దాకా చేసి ఇట్లా చెప్పేసి వెళ్ళిపోతావు, నేను వచ్చి ఒప్పిస్తాను కావాలంటే నేను మాట్లాడతాను అన్నారు. లేదు, వాళ్ళు ఒప్పుకోరు, నువ్వు ఎంత చెప్పినా. మా పేరెంట్స్ ని ఒప్పిస్తాను, నేను మాట్లాడతాను. కాదమ్మా, మీ పేరెంట్స్ కి ఓకే, నీకైతే బుద్ధి లేదు, మీ పేరెంట్స్ కి మరి చిన్నప్పటి నుంచి ఇతను ప్రేమిస్తున్నావు, బీటెక్ లో కూడా ప్రేమించావు అనే విషయం తెలుసా? తేజ గురించి అసలు మీ పేరెంట్స్ కి తెలుసా? తెలుసు సార్. తెలుసా? తెలుసు, ఇట్లా లవ్ చేస్తున్నానని, ఇట్లా తను 6 years అంటే తెలిసింది కదా సార్ ఇంట్లో. కాదమ్మా, మరి అలాంటి పేరెంట్స్ మరి స్పాన్సర్షిప్ చేసి ఇంత ప్రేమాయణం కొనసాగించినటువంటి అబ్బాయిని పర్లేదు ఇతను తీసి పక్కన పెట్టి ఆ ఎక్స్ అనేటటువంటి వాడు అమెరికాలో ఉన్నాడు, వాడితో కనెక్షన్ అని ఎలా అంటారమ్మా మీ పేరెంట్స్? వాళ్ళకి తెలుసో లేదో సార్ ఇంక విషయం? వాళ్ళకి ఇంకా తెలియదు సార్, నేను చెప్పలేదు. ఇంకా తేజకి చెప్పాను, తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళి పేరెంట్స్ తో మాట్లాడాను, నాకు ఇట్లా తేజ అనే ఇష్టం లేదు, అది తన మీద అదొకటి ఏదో ఒకటి చెప్పేశాను, ఇట్లా బ్యాడ్ హ్యాబిట్ ఉంది ఇదని, మంచి అబ్బాయి కాదని, తేజ మంచోడు కాదు అది ఇదని చెప్పాను మా పేరెంట్స్ కి. ఇట్లా యుఎస్ లో వేరే అబ్బాయి పరిచయం అయ్యాడు, తను బాగా చూసుకుంటున్నాడు, జాబ్ ఉంది అది ఇదని సెటిల్ అవుతుంది. సక్సెస్ఫుల్ గా తేజాన్ని రాక్షసుడు చేస్తావు. అవును సార్, కంగ్రాచులేషన్స్. నీలాంటి ఆడపిల్లలు ఉండాలి. అతనికి ఈ ప్రేమ తెగొట్టుకుని అతనికి అన్యాయం చేయటమే కాకుండా మీ తల్లిదండ్రుల కళ్ళల్లో అతను ఒక భయంకరమైనటువంటి సాడిస్ట్ కింద చూపించి తల్లిదండ్రులు ఏమన్నారు అడగండి. పేరెంట్స్ రెస్పాన్స్ అయితే తను ఇంకా నేను అట్లా చెప్పానని అసలు ఏం జరుగుతుంది ఏంటని తనకు డౌట్ వచ్చింది సార్. ఇట్లా అని అసలు ఏంటి అమ్మాయి ఇట్లా మారిపోవడానికి ఏంటి అని ఇంకా మా ఇంటికి వచ్చి మా పేరెంట్స్ అడిగారు. తను ఇట్లా వేరే మ్యాచ్ చూసారంట, మరి పెళ్లి చేస్తున్నారంట. మరి ఇన్ని ఇయర్స్ నుంచి నేను లవ్ చేశాను కదా, అది మీకు తెలుసు, తనకు నేను చాలా హెల్ప్ చేశాను, నాకు ఏం లేకున్నా మాది పూర్ ఫ్యామిలీ అయినా నేను చాలా ఇదయి నేను చేశాను, మరి మీరు ఇట్లా అంటే మా పేరెంట్స్ వాళ్ళకి నిజం చెప్పారు, మేమేం చూడలేదు, తనే ఎవరినో లవ్ చేస్తున్నాను అని వచ్చి చెప్పింది, అది ఇది అని చెప్పి జరిగిందంతా చెప్పారు. ఇట్లా మీ పేరెంట్స్ కూడా ఇందులో అమాయకులే, అందరినీ నువ్వు వాడుకున్నావు పావుల్లాగా, అంతే కదమ్మా? ఎటొచ్చి నువ్వు ఏంటంటే తేజాని మీ ఇంటి వరకు రాకుండా ఆపలేకపోయావు. ఆబ్వియస్లీ నాకు తెలియకుండా వచ్చేసాడు తను. మరి అవుతాడా? తర్వాత అమ్మా ఇంకేమని చెప్పారు తర్వాత తనకి ఇంకా తెలిసింది సార్ ఇట్లా నేను వేరే అబ్బాయిని లవ్ చేస్తున్నాను అది ఇదని. ఇంకా తను నన్ను డిస్టర్బ్ చేయడం కానీ కాల్ చేయడం కానీ ఇట్లా చేసావని కూడా నాకు ఒక్క కాల్ కానీ మెసేజ్ కానీ నన్ను ఏం అడగలేదు సార్. ఇంకా తనే బాధపడి ఇంకా తనే డిప్రెషన్ లోకి వెళ్ళి ఇంకా నాకు దూరంగా ఉన్నాడు.
ఇంకా సరే ఇదంతా అయిపోయింది, ఇంకా మ్యారేజ్ చేసుకుందామని చెప్పి కౌశిక్ కాల్ చేస్తున్నాను, తను నా కాల్స్ రెస్పాన్స్ అవ్వట్లేదు. నేను ఎప్పుడైతే యుఎస్ నుంచి ఇంటికి వచ్చానో ఇంకప్పటి నుంచి నాకు అవాయిడ్ చేస్తున్నాడు, కాల్స్ లేదు, మాట్లాడలేదు. ఏం జరిగింది ఏంది అనుకుంటులేపు మా ఫ్రెండ్ ఇట్లా నాకు యుఎస్ లో తెలిసిన అమ్మాయి కూడా నాతో పాటు హైదరాబాద్ కి వచ్చి ఇట్లా వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు అది ఇదని నాకు చెప్పింది సార్. టిట్ ఫర్ టాట్ అంటారు కదా, ఇదే తగిన శాస్తి. చాలా ఆనందంగా ఉందాం ఈ ఎపిసోడ్ చేస్తుంటే. నాకు ఈరోజు తేజ కదమ్మా మాకు ఈమెయిల్ పంపించాలి, మీరు పొరపాటును పంపించారు. కాల్స్ చేస్తున్నా నాకు రెస్పాన్స్ అవ్వట్లేదు మేడం, మెసేజ్ చేస్తున్నా ఏం లేదు. ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియక మీరు ఇట్లా విడిపోయిన వాళ్ళని అందరిని ఇది చేస్తారని మీకు తెలిసి మీరే నాకు సాయం చేయగలరని. విడిపోయే వాళ్ళందరికీ చేయమ్మా, నీలాంటి వాళ్ళకి అసలు చెయ్యం. అసలు ఏమన్నా అర్థం ఉందా? మాట్లాడితే మరి ఇంకెలాగా? ఇక్కడ ఎవరు బాధితులు? నువ్వా బాధితురాలివి? నువ్వు విక్టిమ్? నేనే సార్, నాదే సార్ తప్పు, నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు ఒకరు తల తొక్కావు, వేరే వాళ్ళు వచ్చి నీ తల తొక్కారు, అంతే కదా. వాడికి తెలుసు కౌశిక్, ఇదంతా కూడా నీ డ్రామా అంతా కూడా తెలుసు. ఈ అమ్మాయిని టిష్యూ పేపర్ లాగా వాడుకుని పడేయచ్చు పక్కన, ఈ అమ్మాయి ఆల్రెడీ ఒకరిని మోసం చేసి వచ్చి ఉంటుంది, ఇండియాలో ఎక్కడో ఏదో ఉంటుంది కదా అనేటటువంటి వ్యవహారాన్ని ముందుగానే కనిపెట్టి కొంతకాలం పాటు నీతో పాటు తిరిగి, నువ్వే అన్నావు కదా ఓపెనింగ్ స్టేట్మెంట్, చాలా మందితో ఫ్లర్ట్ చేస్తాడని చెప్పి. ఆ లిస్టులో నువ్వు కూడా ఉన్నావు. అంతే. ఇక్కడ ఎవరన్నా బాధపడే వ్యక్తి, ఇబ్బంది పడేటటువంటి వ్యక్తి, జీవితాంతం విక్టిమ్ ఎవరన్నా ఉన్నారంటే తేజ. అదే సార్, నాకు అప్పుడు నా మైండ్ ఎలా ఉందో, మైండ్ సెట్ ఎలా అవుతుందో కూడా తెలియలేక నేను అట్లా. అవునవును, నాకు అసలు ఒక్క విషయం అర్థం కాలేదు. ఇప్పుడు కలపమంటుంది, ఎవరితో కలపమంటున్నారు? కౌశిక్ తో కలపమంటున్నారా, తేజతో కలపమంటున్నారా? కౌశికే మేడం, నా కాల్స్ రెస్పాన్స్ అవ్వట్లేదు. ఒక కండిషన్ అమ్మ, కలుపుతాం కానీ తేజతో కలుపుతాం, మీకేమన్నా అభ్యంతరమా? సార్ నేను తన దగ్గరికి వెళ్ళి ఎలా మొహం చూపించి ఎలా మాట్లాడగలను సార్ ఇంత చేసిన తర్వాత? తేజతో అసలు ప్రాబ్లం ఏంటి మేడం మీకు? ఉన్నాడు. మీరు వాడుకున్నంతసేపు వాడుకుంటారు, వాడుకోవటం అనే సెషన్ అయిపోయిన తర్వాత ఇంకొక చోటుకు వెళ్తారు, అక్కడ వాళ్ళు మిమ్మల్ని వాడుకునేటటువంటి విధంగా చేస్తారు. అవతల వాళ్ళు బాయ్ చెప్పినా కూడా అంత మూర్ఖత్వంగా ప్రవర్తించి, అంత దారుణంగా ప్రవర్తించేటటువంటి బాయ్ చెప్పినా కూడా వాళ్ళే కావాలని మీరు కోరుకుంటారు. తేజ లాంటి మంచి వ్యక్తులు, మనసు ఉన్నటువంటి మనుషులు మాత్రం మీకు వద్దు, ఎందుకంటే ఆల్రెడీ వాడేసుకున్నారు, డబ్బులు తినేశారు. తప్పుగా మాట్లాడానా నేను? లేదు సార్, మీరు తేజ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడని అంటున్నారు. అంత మంచి మనిషి దగ్గరికి వెళ్ళి నేను ఎలా మాట్లాడగలను సార్? ఇంకా ఇంత తప్పు చేశాను, తనకి ఫేస్ చూపించాలన్నా నాకు అవ్వట్లేదు సార్. అవునమ్మా, ఇప్పుడు కాదమ్మా నీకు అయితే, అంటే నువ్వు నిజంగా ఈ రోజు మనస్ఫూర్తిగా ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి తేజ మీద జాలి పడుతున్నావా, లేదంటే ముందు నుంచి నీకు తేజ మీద జాలి ఉందా? నన్ను పట్టించుకోకుండా వేరే అమ్మాయితో ఉన్నాడని తెలిసింది కదా సార్, నాకు ఇప్పుడు తెలుస్తుంది ఆ పెయిన్ ఎట్లా. 6 సంవత్సరాల పాటు ఉండేటటువంటి ప్రేమని కేవలం కౌశిక్ అనేటటువంటి వ్యక్తి నీకు ఎదురు పట్టడం వల్ల, ఏదో తాత్కాలికంగా స్టాప్ గ్యాప్ మెజర్లో కాస్త నీకు ఊరట ఇవ్వటం వల్ల, ఏదో దేశ విదేశాలు వదిలి అక్కడికి వచ్చావు కాబట్టి చేదోడు వాదోడుగా ఉండటం వల్ల 6 సంవత్సరాల ప్రేమని నువ్వు తుంగలో తొక్కేవమ్మా. అలాంటి వ్యక్తి కాదు ఎవరైనా కూడా, ఇది అవకాశవాదం కాదమ్మా, ఆపర్చునిస్ట్ కాదు ఇది. నువ్వు అడ్వాంటేజ్ తీసుకోలేదు సిచ్యువేషను, అది నీకు వచ్చి నీకు వాత పడేటప్పటికి అరే తేజ మీద నాకు జాలి వస్తుంది. ఈ మాటలు నమ్మశక్యంగా ఏమనిపించట్లేదమ్మా. ప్రేమ అంత ఉష్కాకిలాగా ఇలా వెళ్ళిపోయి మళ్ళీ ఉష్కాకి అన్నట్టుగా వచ్చేసేటటువంటిది ప్రేమ కాదు, అది మనసులో ఉండేటటువంటి ఒక భావం. నువ్వు ఆపర్చునిస్టు, అవకాశవాది. నువ్వు కౌశిక్ని అవకాశం తీసుకున్నావు, తేజని అవకాశం తీసుకున్నావు, తేజని మరి అంతే. వాడుకోవటం అంటే మీకు కోపం వస్తుంది కాబట్టి అవకాశవాదం అని మేము అంటాం. అంటే నో గో సిచ్యువేషన్ వల్ల అమ్మా, అంటే ఇంకో దారి లేదు కాబట్టి, నా కర్మకి ఇదే రాసి ఉంది కాబట్టి కౌశిక్ వెంటే పడతానని అనే ఉద్దేశమా మీకు? లేకపోతే ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉన్నాడా? అట్లానే కాదు, ఇప్పుడు నేను తేజకి వెళ్ళి నా ఫేస్ చూపించలేను మేడం. దిక్కులేని పరిస్థితిలో కౌశిక్ కావాలనుకుంటున్నారా మీరు? దిక్కులేనటువంటి పరిస్థితుల్లో కౌశిక్ నన్ను తన్నున మోసం చేసినా ఇంకో విధంగా చేసినా కౌశికే కావాలి. కానీ నా అసలు సిసలైనటువంటి ప్రేమ తేజ దగ్గరే ఉంది. కానీ తేజాన్ని ఆల్రెడీ నేను చుక్కలు చూపెట్టాను కాబట్టి మళ్ళీ వెళ్ళి తేజాన్ని నా జీవితంలోకి లాక్కోలేను అని మీరు అనుకుంటుంటే నేను ఒక ప్రపోజల్ చెప్తా. ఏంటంటే కనుక తేజాన్ని మేము ఏదో బతమాలుకునో వామాలుకునో, నీకు పిచ్చి పట్టిందో, ఒక మైమరిచో, ఏదో ఒక తప్పుదోలో వెళ్ళావు, ఇప్పుడు నీ బుద్ధి వచ్చింది, మళ్ళీ పాత ప్రేమే కావాలి, అసలు సిసలైనటువంటి పాత ప్రేమే కావాలి, తాత్కాలికంగా తూతూ మంత్రంగా వచ్చినటువంటి సంవత్సరం పాటు ఆర్టిఫిషియల్ ప్రేమ తను వద్దు అనుకుంటుంది అని మేము తేజాన్ని కన్విన్స్ చేసుకుంటాం. మీరు రెడీయా? లేదు లేదు సార్, నాకు కౌశికే కావాలి సార్. నాకు ఆ గిల్టీ లైఫ్ లాంగ్ ఉంటది. వద్దు సార్, అది అట్లాంటి మంచి
మంచి మంచి లైఫ్ లోకి నేను ఏమో వెళ్ళాలనుకోవట్లేదు అమ్మా సార్. ఏమో నువ్వు ఏదో చెప్పడానికి ఒక 2 కారణాలు చెప్పి మమ్మల్ని నమ్మగలుగుతున్నావేమో అన్నట్టు అనిపిస్తుంది, కానీ నేను ఎప్పుడు కూడా నేను స్క్వేర్ 1కి వెళ్ళిపోతానమ్మా. ఇలాంటి అంశాలు మీకు ఎప్పుడు రియలైజ్ అయ్యింది? తేజ ప్రేమ అసలు ప్రేమ అనేది ఎప్పుడు రియలైజ్ అయింది? కౌశిక్ మోసం చేశాక కరెక్ట్. తేజ ప్రేమ రియలైజ్ అయింది. అంతకుముందు అవును 6 ఇయర్స్ సార్, పాటు నాకు జర్నీ ఇప్పుడు అయినప్పుడు అర్థమవుతుంది. ఇందాక ఒక స్టేట్మెంట్ మీరు అన్నారు, చాలా అసహ్యంగా ఉంది, వినటానికి ఇదిగా అనిపిస్తుంది. తేజ దూరంగా ఉన్నాడు కాబట్టి కౌశిక్ తో కనెక్ట్ అయ్యాను US లో అని అన్నారు. ఏం మాటలమ్మా ఇవి? ఇలాంటి మాటలు నీ నోట్లోంచి వచ్చిన తర్వాత ఈరోజు తేజ అంటే నాకు అసలైన ప్రేమ ఉందని మళ్ళీ తేజ దగ్గరికి వెళ్ళిపోవటం నాకు గిల్ట్ అనిపిస్తుంది. ఒకసారి మోసం చేసినటువంటి అబ్బాయి పక్కన నేను కూర్చోలేను పడుకోలేను అనేటటువంటి మీ మాటలో పెద్ద పస లేదమ్మా. అలాంటి మాటలు మాట్లాడి మమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేయకండి, అది పక్కన పెట్టండి. ఈ రోజు మీ ముఖ్య ఉద్దేశం ఏంటి? మాకు కౌశిక్ తో కలపాలి. అవును సార్, కౌశిక్ నాకు కావాలి సార్, నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను సార్. అదే మీరు కొంచెం మాట్లాడండి. కౌశిక్ అనుకోవాలిగా. ఇప్పుడు కౌశిక్ కలుపుతావా ఫోను? నా కాల్ రెస్పాన్స్ అవ్వట్లేదు, కానీ ఒకసారి కాల్ చేశాను సార్. అమ్మా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆలోచించాలమ్మా, ఇలాంటి కేసు మేము టేకప్ చేయొచ్చా లేదనేది మేము ఆలోచించాలి. ఏదో ఒక భ్రమలో ఉన్నట్టున్నాం, ఇదేది మా అందమైన జీవితం అనేటటువంటి కార్యక్రమంకి వచ్చే కానీ అందరినీ కలిపేస్తారనేటటువంటి ఉద్దేశంతో నువ్వు ఉన్నావేమో. ఇది అసలు ఎలా ఎత్తుకలి, అది ఎలా మోడల్? నేను చెప్తున్నాను కదా సార్, నేను మా ప్రోగ్రామ్ ఒప్పుకుంటున్నాను చీ సార్. అంటారమ్మా ప్రేక్షకులు, చీ అంటారు. ఏంటి తేజతో మాట్లాడుకుంటే డాక్టర్ గారు నిరుపమ మేడము కౌశిక్ తో మాట్లాడటం ఏంటి? ఇదేంటి అమ్మాయికి ఏ ఫోన్ కాల్ కనెక్ట్ చేయకుండా ఇక్కడికిక్కడ బుద్ధి చెప్పకుండా ఒకప్పుడు కౌశిక్ తో చెప్తున్నాను, కౌశిక్ ఏమంటాడో మాకైతే తెలీదు. ఓకే అని అంటే కనుక ఏంటమ్మా మా పరిస్థితి? ఎటువంటి బంధాన్ని మేము కాపాడినట్టు? సార్ నేను ఇప్పుడు రిలీజ్ అయ్యి చెప్తున్నాను కదా సార్, నేనే తప్పు చేశాను. అలా కదమ్మా, రేపు ఇంకో ఈమెయిల్ వస్తుందమ్మా మాకు తేజ నుంచి, డాక్టర్ గారు మీరు అలాగే ఎలా కలుపుతారు కౌశిక్ తో? నాకు కదా ఫోన్ కలపాలి, నా జీవితం కదా నాశనం అయింది. ఆ అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చుంటే కనుక ఇప్పటికీ తేజ అనేటటువంటి నేను ఇప్పటికీ కూడా ఆ అమ్మాయి గురించి 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నానని తేజ రేపు మాకు ఈమెయిల్ పంపిస్తే? లేదు సార్, అట్లాంటి మంచి వ్యక్తి లైఫ్ లోకి మళ్ళీ నేను చికాకు చేయాలనుకోవట్లేదు వద్దా, మనం పదే మంచి మంచి అని అనద్దు, కానీ నాకు ఏదోలా ఉంది. అయినా కానీ ఒక్క 2 నిమిషాలు ఆగండి అమ్మా, మీరు లైన్లో ఉండండి. ఓకే సార్. మేడం ఇది ఎంతవరకు మోరల్ ఎథికల్ అనేది మనం చూడాలి మేడం. ఇప్పుడు ఒకటి మనం మాట్లాడటానికి అయితే అబ్బాయితో మాట్లాడదాం. అట్లీస్ట్ ఏంటంటే అసలు ఈ అమ్మాయి యొక్క క్యారెక్టర్ ఆలోచన ఏంటి అనేది ఆ అబ్బాయి నోటి ద్వారా వింటే అప్పుడు ఈమెకు కూడా తెలుస్తుంది. తర్వాత అతను ఒప్పుకుంటాడా, గుడ్ బై చెప్తాడా, ఏమంటాడు అనేటటువంటి అంశం తర్వాత చూద్దాం. అలాగే, ఎందుకంటే ఒక మోసం చేయాలనేటటువంటి ఒక ఆడపిల్లకి మోసం చేయాలని ఇతను తలదన్నటువంటి ఇంకో వ్యక్తి. సో మోసం ప్లస్ మోసం ఇది డబుల్ మోసం, ఇద్దరిది సేమ్. వాళ్ళ కర్మరాత ఎలా ఉందనేది. సో అందుగురించి ఆ అమ్మాయిని నేను మ్యూట్ లో పెట్టాను. ఆ అమ్మాయి వినకుండా మనం ఏం చేద్దాం అంటే అతను వర్జన్ విందాం. సో వర్జన్ విని ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటనేది అసెస్ చేసి ఈ అమ్మాయికి ఏమైనా అగ్రెసివ్ గా కౌన్సిలింగ్ చేసి వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో ఈ అమ్మాయికి ఏమైనా బుద్ధి చెప్పే ప్రయత్నం చేయాలన్నది మనం ఆలోచించాలి. బెటర్ సార్. ఒకటమ్మా, ఎవరు? హారిక. ఒక సింపుల్ పాయింట్ నేను నీకు చెప్తానమ్మా, ఏమనుకోవద్దు. కలుపుతామా లేదా అనేటటువంటిది చివరి దశ వరకు వదిలేసేయండి అమ్మా. ముందస్తు అదొక కండిషన్ గా పెట్టి మా ముందు కాళ్ళకు బంధం వేయొద్దు. నేను చెప్పేది ఏంటంటే కౌశిక్ యొక్క మనసులో మీకు ఏ స్థానం ఉంది, కౌశిక్ మీ గురించి ఏమనుకుంటున్నాడు, అతను ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడా లేదా అనేటటువంటి అంశం, అతని క్యారెక్టర్ ఏంటి, ఒకప్పుడు ముందుకు రావడానికి వస్తే కనుక అతని కండిషన్స్ ఏంటి, వద్దు అనుకుంటే అతని ఆలోచన ఏంటి, ఇవి ఫస్ట్ తెలుసుకోవటానికి అతనికి ఒకసారి ఫోన్ కాల్ అయితే కలపమ్మా. అంతేగాని ఇది కలిపేయండి అది వద్దండి అంటే కనుక అది పద్ధతి కాదు. ఓకేనా? తనతో కన్విన్స్ అయ్యేలాగా చెప్పండి. సరే ఓకే, కల్పమ్మా. చూద్దాం ఆ కన్విన్స్ అనేటటువంటి పదానికి మీనింగ్ ఎంత ఉందో ఆలోచిద్దాం. The person you are speaking with has put your call on hold. Please stay. సార్ నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు సార్. సరే నంబర్ పంపించు అమ్మా, నెంబర్ పంపించు నిరుపమ మేడంకి. ఈ నెంబర్ పంపించు. ఆ నెంబర్ పంపండి అమ్మా. ఇప్పుడు ఈ నెంబర్ కి నేను చేస్తాను మేడం, మీకు పంపిస్తున్నాను, పంపించండి. హలో కౌశిక్ గారు. ఎవరు మీరు? సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి నేను నిరుపమ మాట్లాడుతున్నాను. మనతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. మీకు హారిక తెలుసు కదా? తెలుసు. నాకెందుకు కాల్ చేశారు? హారిక యాక్చువల్లీ మాకు ఒక మెయిల్ చేశారు. మీ ఇద్దరు రిలేషన్షిప్ వాటి గురించి, యుఎస్ లో మీ ఇద్దరు అనుబంధం గురించి అన్ని చెప్తూ మాకు ఆవిడ మెయిల్ చేశారు. ఇప్పుడు ఫోన్ లో కాల్లో లైవ్ లో కూడా ఉన్నారు ఆవిడ. ఏమండి? మా మధ్యలో ఏం రిలేషన్షిప్ అలాంటిది ఏం లేదు. ఏం లేదా? సరే, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు. ఒకసారి అసలు ఏంటి మీ వెర్షన్ ఏంటో చెప్పండి. ఆవిడ కూడా లైన్ లోనే ఉన్నారు. కౌశిక్ గారు, చెప్పండి. అమ్మాయి ఏదో మోసపోయాను, మీరేదో
రకరకాలుగా మళ్ళీ వాడుకున్నామంటే మీకు కోపాలు వస్తూ ఉంటాయి. రకరకాలుగా అక్కడ ఏదో బాగా ఫ్రెండ్లీగా ఉండేవారంట. ఆ అమ్మాయి మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశంతో ఇక్కడ పరిగెట్టుకుంటూ వచ్చి తల్లిదండ్రులను ఒప్పించి మీకోసం రెడీ అవుతే మీరు అక్కడేమో వచ్చి వేరే అమ్మాయితో డాష్ డాష్ అంట అని ఆ అమ్మాయి బాధపడుతుంది. సార్ నాకు ఫ్రెండ్స్ సార్ అంతే, చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, యుఎస్ లో ఉంటే ఫ్రెండ్స్ చాలా ఉంటారు. మరి ఈ అమ్మాయి ఏంటి భ్రమపడిందా ఇంతకాలం? మీరు చెప్పారంట అమ్మాయిని లవ్ చేస్తున్నానని, ప్రపోజ్ చేశారని చెప్తుంది. లవ్ చేసాం, ఓకే, లవ్ చేసిన వాళ్ళందరినీ పెళ్లి చేసుకోవాలని ఏం లేదు కదా. ఇప్పుడే మీరు అన్నారు కదండి ఫ్రెండ్స్ అంటున్నారు, ఫ్రెండ్స్ లవ్ చేసుకుంటారా? ఏం ప్రోగ్రామ్ అనుకున్నా, లవ్ చేసిన వాళ్ళందరితోనే పెళ్లి చేసుకుంటా ఉన్నా? ఏమి డ్రామాలా? చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారండి అన్నావు, మీరెవరండి నాకెందుకు కాల్ చేశారు అన్నావు. లేదయ్యా ఈ అమ్మాయి హారిక లైన్లో ఉందంటే నాకు తనకి రిలేషన్షిప్ ఏమీ లేదండి అని అన్నావు. అసలు ఆ పదాలు నువ్వు ఎందుకు వాడతావు? ఎందుకే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటావు? ఇంకా జట్ లాగ్లో ఉన్నట్టున్నావు. అక్కడ ఉన్నావు, ఇక్కడ ఉన్నావు, నువ్వు ఇండియాలోనే ఉన్నావా? ఇండియాకి వచ్చేసారు. మళ్ళీ వెళ్ళావు వెనక్కి. కాల్ రెస్పాన్స్ అవ్వట్లేదు, ఏం లేదు. మా ఫ్రెండ్ ఏమో వేరే వాళ్ళతో తిరుగుతున్నావు అది ఇది అంటుంది. పెద్దగా కాల్ చేసి ఎందుకు నష్టపెడుతున్నావు? మ్యారేజ్ అన్నావు, లవ్ అన్నావు, నీ గురించి నన్ను 6 years లవ్ చేసిన ఆయన కూడా వదిలిపెట్టేసేసి నీ దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడితే నేను ఎక్కడికి వెళ్ళాలి? మా ఇంట్లో కూడా మా పేరెంట్స్ కి ఒప్పించుకున్నాను. నేను మ్యారేజ్ చేసుకుంటాను నీకు మాట ఇవ్వలేదు, లవ్ చేసే అంతే. బట్ అది యుఎస్ లో కామన్, సో నాకు చాలా లవ్స్ ఉంటారు. ఎన్ని మాటలు చెప్పావు, ఎలా చూసుకున్నావు? ఆల్రెడీ నేను ఎంతో మందితో ఫ్లడ్ చేస్తుంటా, అది ఆ విషయం నీకు తెలుసు కదా. కానీ నాకేం చెప్పావు? అందరితో ఫ్లడ్ చేసినా నువ్వు వేరు, హారిక నేను లవ్ చేస్తాను, మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను, అది ఇదని ఎన్ని మాటలు చెప్పావు కౌశిక్. ఇప్పుడే ఇట్లా మాట్లాడుతున్నావు. కౌశిక్ నా మాట విను, నాకు నువ్వు కావాలి, మ్యారేజ్ చేసుకోవాలి. బాధ అనిపించట్లేదు మేడం, హ్యాపీగా ఉంది. 6 years లవ్ ని పక్కన పెట్టేసి నువ్వు కావాలని నీతో వచ్చేసాను. ఏంటమ్మా 6 years లవ్ పక్కన పెట్టానండి, అదేదో క్వాలిఫికేషన్. సార్ నా తప్పు నేను తెలుసుకొని ఇప్పుడు రియలైజేషన్ అయ్యి మాట్లాడుతున్నాను సార్. నాకు కావాలి సార్. నీ తప్పు నువ్వు తెలుసుకునేటట్టయితే కావాలంటే అదేమన్నా ఫ్రూటా ఏంటి? కాదమ్మా, నువ్వు తప్పు తెలుసుకునే దాని అయితే కనుక నువ్వు తేజ దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడ కాదు మాట్లాడేది. ఆల్రెడీ అమ్మాయి ఒక అబ్బాయిని మోసం చేసి వచ్చింది కదా, నన్ను వదిలేదని నా ఏం గ్యారంటీ అమ్మాయి అసలు? కరెక్ట్ మాట్లాడాడు. నీకు 10 మార్కులు బోనస్. లేదు కౌశిక్, అట్లా ఏం చెయ్యను, నేను తెలుసుకున్నాను ఇప్పుడు నా తప్పు. నేను అమ్మ కాసేపు నువ్వు అడుక్కోవటం ఆపు. ఎప్పుడు తెలిసింది నీకు తేజ స్టోరీ? అమెరికాలో అడుగు పెట్టగానే నీతో ఒక కనెక్షన్ ఏర్పాటు చేసుకుని నీతో పాటు ఐ లవ్ యూ అని చెప్పి ప్రయాణం చేసిన తర్వాత తెలిసిందా, చేయక ముందు తెలిసిందా నీకు? తర్వాత తెలిసింది సార్. చెప్పిందా? ఫ్రెండ్స్ త్రూ ఆఫ్టర్ తెలిసింది మాకు చేసింది. తను అలా చేసిందని ఫ్రెండ్స్ త్రూ తెలిసింది. ఓకే, అది పక్కన పెట్టండి. ఈరోజు ఇప్పుడు అసలైనటువంటి విషయాన్ని అడుగుతున్నాను. ఇందాక కొద్దిగా చెప్పారు, అది కొద్దిగా విడమర్చి చెప్పండి. ఎందుకు ఈ అమ్మాయిని వద్దని అనుకుంటున్నారు? నిజం చెప్పండి, పర్లేదు. అమెరికాలో లవ్ కామన్ అండి, లవ్ అన్నీ కూడా మ్యారేజెస్ అవ్వు, అవన్నీ నేను నమ్మట్లేదు. కానీ అవన్నీ కాదు ఇక్కడ సబ్జెక్టు. నువ్వు ఏదో బలమైనటువంటి కారణం వల్లే హారికను దూరం పెట్టావు. ఏంటా కారణం? ఇప్పుడు నాకన్నా మంచి బెస్ట్ అబ్బాయి దొరికితే వేరే అబ్బాయిని చేయడానికి ఏం గ్యారెంటీ సార్? ఎవరిస్తారా గ్యారంటీ? సో నీ టెక్స్ట్ బుక్లో ఈ పద్ధతి ఉండొచ్చు, కానీ ఆడపిల్ల టెక్స్ట్ బుక్లో ఈ పద్ధతి ఉండకూడదు. నువ్వు పెళ్లి చేసుకునేటటువంటి ఆడపిల్ల జీవితంలో మాత్రం ఇలాగ పర్మనెంట్గా ఒకడినే లవ్ చేయాలి, ఒకడినే పెళ్లి చేసుకోవాలి, వాడిని భర్త కింద యాక్సెప్ట్ చేయాలి. మీరైతే వచ్చి పుస్తకంలో పేజీలు తిప్పినట్టుగా అమ్మాయిలు తిప్పేస్తూ ఉంటారు. అదే ఎక్స్పెక్ట్ చేశారు సార్. నాకు వచ్చేటటువంటి అమ్మాయి చాలా చక్కని చుక్క అయి ఉండాలి, ఫస్ట్ టైం నేనే అయి ఉండాలి, ఆ అమ్మాయికి సెకండ్ థర్డ్ ఉండకూడదు అని నువ్వు ఎంతైతే క్లారిటీతో ఉన్నావో అంతవరకు మాకు అర్థమైంది. మరి ఇప్పుడు వరకు ఈ అమ్మాయి చేసిన ప్రామిస్ ఏంటి? ఆ అమ్మాయి పెద్ద టికెట్ ఖర్చు పెట్టుకుని ఇండియా వచ్చేసి తల్లిదండ్రులను ఒప్పించేసింది. మరి ఆ అమ్మాయి సంగతి ఏం చేద్దాం? లేదు సార్, టైం పాస్ సార్. అది ఇదేమన్నా పాస్ అనుకున్నావా? టైం పాస్ ఏం బాబు, ఊరుకుంటున్నావానా? నా క్యారెక్టర్ తెలిసి సార్ ఆల్రెడీ. క్యారెక్టర్ తెలిస్తే ఏమో మారేమో అనుకుంది ఆడపిల్ల. అంతే, నువ్వు అందరికీ ఆ రేంజ్ లో ప్రామిస్ చేస్తావు. ఇలాంటి అమ్మాయిలు కొంతమంది ఏంటంటే నువ్వు ఎంత ఫ్లర్ట్ చేసినా కూడా అందరితోని ఫ్లర్ట్ చేస్తాడు, నన్ను ఒక్కదాన్ని పెళ్లి చేసుకుంటాడని చెప్పి ఇలాంటి పిచ్చి అమ్మాయిలు కొంతమంది అనుకుంటా ఉంటారు. ఏం చేయాలి సార్ నేను చెప్పండి? ఏం చేయడం కాదు, అసలు నీకు అదేంటో చెప్పు. అసలు ఎవరో అమ్మాయి ఉందంట, ఇప్పుడు నీ వెనకాతలు ఇంకో అమ్మాయితో తిరుగుతున్నావంట. మరి ఆ అమ్మాయితో కూడా మేము ఫోన్లో మాట్లాడి అమ్మ నువ్వన్నా జాగ్రత్త పడని చెప్పాలి కదా, అమ్మాయికి వార్నింగ్ ఇవ్వాలి కదా. ఆ అమ్మాయి ఇండియనా, అమెరికనా, రష్యనా? ఇక్కడ అమ్మాయినా? ఇండియన్. మరి అమ్మాయికి చెప్పాలి మేము నువ్వు ఇలా లైన్లో క్యూలో పెట్టుకుని అందరినీ వాడుకుంటూ వెళ్ళిపోతే కనుక మేమే ఇక్కడ ఖాళీగా కూర్చోలేదు. మేము అందరి అమ్మాయిల రక్షణ మేము కోరుకుంటున్నాం. నేను ఏ అమ్మాయితో తిరగలేదు సార్. ఆ అమ్మాయి ఏదైతే చెప్పింది కదా, ఆ అమ్మాయి నా వైఫ్ సార్. పెళ్ళి ఆల్రెడీ నాకు 2 months అయిపోయింది సార్. నువ్వేం మాట్లాడుతున్నావు కౌశిక్? అసలు నీకేమైనా అర్థమవుతుందా? మ్యారేజ్ అయింది ఏంటి?
అలా అని చెప్తే వదిలేస్తావనా? ఆల్రెడీ అక్కడ అబ్బాయి ఆల్రెడీ మోసం చేసేసి నన్ను మోసం చేయమని ఏంది? ఆ అమ్మాయి పెళ్లి చూపుల గురించి వస్తే నువ్వు పెళ్లి గురించి వచ్చావు అనమాట. తప్పేముంది సార్ అసలు? ఇక్కడికి వచ్చాక సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఇప్పుడు 2 నెలలు అయిందంటావు పెళ్లి అయినా నీ మాటలు నేను నమ్మట్లే. తప్పించుకోవటానికి నువ్వు అలా మాట్లాడుతున్నావు. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం వాట్సాప్ లో మాకు నీ పెళ్లి ఫోటో పంపించు. పంపిస్తాను, పంపించు. 1 మినిట్ ఆగు. పబ్లిక్ చేశాను సార్. పబ్లిక్ చేయము, పబ్లిష్ చేయము. చెప్పండి, పంపియండి, మేము చూస్తాం. సార్ వచ్చింది సార్, చూసుకోండి. వచ్చింది సార్. ఓకేనా సార్? అంటే నీ సైడ్ క్లియరెన్సా అన్నట్టు అడుగునట్టున్నావు. నా సైడ్ క్లియరే కదా సార్, నేను ఫోన్ పెట్టేచ్చా అని. అమ్మ ఉండమ్మా. లేదమ్మా, ఫోటో పంపించాడు, అదిగో ఇద్దరు కలిసి పెళ్లి ఫోటో ఉంది అక్కడ. మేడం నీకు కూడా ఫార్వర్డ్ చేస్తారు, అందుకే ఫార్వర్డ్ చేస్తా. వెడ్డింగ్ ఇన్విటేషన్ కావాలి. ఇప్పుడు కావాలంటే పెళ్లిలో కావాలా? అదే కదా. నువ్వు గొప్పగా ఉన్నావమ్మా. అంటే కలిపేయటం అన్నావు ఇందాక, ఇది కూడా కలిపేస్తావు అనుకున్నావు. పెళ్ళైన తర్వాత కూడా నువ్వు ఒక 2 నిమిషాలు ఆగు. అక్కడ ఆ అమ్మాయి పరిస్థితి మేము ఆలోచిస్తున్నాం. ఇతను చూడండి సార్. ఏ ఫోటో కాదు అమ్మ, ఫోటోలు చాలా ఉన్నాయి, మొత్తం చాలా ఫోటోలు పంపాడు, ఒకటి కాదు పంపింది. భ్రమలో నువ్వు ఏలో ఉన్నావు. నువ్వు ఏలోంచి బయటికి రా అమ్మా. నువ్వు బయటికి రా. నువ్వు భ్రమలో ఉన్నావు. మంచోళ్ళు ఎవరు, చెడ్డోళ్ళు ఎవరు, జీవితం ఏంటి, ప్రేమ ఏంటి, పెళ్లి ఏంటి, భవిష్యత్తు ఏంటి, ఆరోగ్యకరమైన బంధాలు ఏంటి అనేటటువంటిది కొద్దిగా నీకు గడ్డి పెట్టాలి. హైదరాబాద్ లో ఉన్నావు కాబట్టి అర్జెంట్ గా రా. మంచోడు వదిలిపెట్టింది. ఇప్పుడు ఈడు క్లోజ్ సార్. ఇప్పుడు తేజాన్ని ఒప్పించండి అంటావేమో, మళ్ళీ ఈమెయిల్ పంపించి. నమస్కారం తల్లి. నువ్వు గొప్ప పిచ్చి కేసులో ఉంది నీకు. కట్ చేయగానే మేము అక్కడ ల్యాండ్ అవుతాం. నువ్వు ఎక్కువ మాట్లాడుకో సార్. ఏం చేశారు సార్? ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నాను సార్. ఆల్రెడీ అమ్మాయికి మ్యారేజ్ అయింది, సర్టిఫికేట్ లైన్ లో ఆడపిల్లలు పెట్టి మోసం చేసి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను కాబట్టి నన్ను వదిలేయండి, నేను యుగ పురుషుడిని, నేను భార్యతో పాటు హ్యాపీగా కాపురం చేస్తాంటే మేము ఊరుకుంటామా? నీ భార్యకి చెప్పవా? మీ భార్యకి చెప్పవా? హారిక గురించి ఇవన్నీ మాట్లాడుకో. ఈ విషయం అంతా నీ భార్యతో మాట్లాడదామా? నేను పెళ్లి చేసుకుంటాను, అసలు అమ్మాయికి మాట కూడా ఇవ్వలేదు. అవన్నీ అనవసరం. అందరికీ నిజాలు తెలియాలి. పెళ్ళి అయినటువంటి నీ భార్యకి కూడా నిజాలు తెలియాలి. అయినా కానీ తర్వాత నీకు కాల్ చేసి నీ సంగతి ఏంటో చూస్తాం. ఫస్ట్ నువ్వు ఫోన్ పెట్టు. ఫస్ట్ ఈ అమ్మాయితో మాట్లాడాలి. ఎందుకంటే ప్రధానంగా ఈ అమ్మాయి మా సాయం గురించి వచ్చింది కాబట్టి ఈ అమ్మాయి కొద్ది బుద్ధి చెప్పాలి. నువ్వు ఫోన్ పెట్టు, నీ సంగతి తర్వాత చూస్తాం. అమ్మా నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వు అమెరికా వెళ్ళి చదివేసుకున్నావా? అసలు నీకు బుద్ధి ఉందా అమ్మా? వాడు నీ కళ్ళెదురుకుంటా అంత మోసగాడు. అమ్మా ఇక్కడ ఒకటి నేను చెప్తా. తేజ మొదట మధ్యలో చివరి దశ వరకు ఒక మంచి ప్రేమికుడు, ప్రస్తుతం ఒక భగ్న ప్రేమికుడు మోసపోయాడు. ఆ అబ్బాయికి 100కి 200 మార్క్స్ పడతాయి. నువ్వు తేజతో చేసినటువంటి ప్రయాణం కానీ లేదంటే తర్వాత కౌశిక్తో చేసేటటువంటి ప్రయాణం కానీ నీకు 100కి మైనస్ మార్కులు పడతాయి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే తెలుసా, కౌశిక్ ఎలాంటి వాడు అనేటటువంటిది మొదటి మెతుకు నుంచి నీకు తెలుసు. అది ఉడికిందా లేదు. ఎవరెవరితో తిరిగానని లిస్ట్ చెప్పాడు, ఎవరెవరితో తిరిగాడని చెప్పాడు, ఇది లవ్ అనే చెప్పాడు, ఇది పెళ్లి వరకు వెళ్ళదు అనేటటువంటిది నీకు చెప్పాడు. అన్ని వివరంగా చెప్పినా కూడా ఏదో విధంగా కౌశిక్ని సాధించేయాలనేటటువంటి ఉద్దేశంతో ఒక సిగరెట్ పీకని తొక్కినట్టుగా తేజాన్ని తొక్కేసి అతని జీవితాన్ని సర్వనాశనం చేశావు. నువ్వేం మనిషివి? ఈరోజు నువ్వేం జాలి చూపెట్టాలా? ఒక్కటి గుర్తుపెట్టుకో. ఫస్ట్ టైం అందమైన జీవితంలో ఒక కాల్ వెనకాతల నిరుపమ మేడంకి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తికి వేరే ఉద్దేశం ఉంది. కలపాలనే ఉద్దేశం మాకు లేదు. నువ్వేమన్నా అనుకో. కేల్ కథం దుకాన్ బంద్. అతనికి పెళ్లి కాకపోయినా కూడా మేము కలిపి ఉండేవాళ్ళం కాదు. అతనికి ముందుకు వచ్చినా కూడా ఇదయ్యా తేజాకి జరిగినటువంటి మోసం ఇది. నువ్వు నిజంగా మంచి ప్రేమికుడు, ఒక మంచి వ్యక్తి అయితే కనుక తేజాని ఈ అమ్మాయిని కలపయ్యా అని అబ్బాయికి మేము విన్నపించుకుని ఉండేవాళ్ళం. ఒకప్పుడు చెప్తున్నాను, ఆ అబ్బాయికి పెళ్లి కాకపోయినా కూడా నువ్వు కోరుకున్నటువంటి కోరిక తప్పు. కలపాలి, మమ్మల్ని ఇద్దరిని కలపాలి అనేటటువంటిది మానవత్వంతో అసలైనటువంటి ప్రేమికులు కోరుకునేటటువంటి కోరిక కాదు. అందులో కూడా స్వార్థం ఉంది. సో నీకేదైతే శాస్తి జరగాలో నువ్వు చేసుకున్న దానికి నువ్వు ఆ కర్మను అనుభవిస్తున్నావు. అలా అమ్మాళ్ళ మీ దగ్గర రమ్మనండి సార్ ఫస్ట్ అర్జెంట్గా. ఈ కాల్ యొక్క ముఖ్య ఉద్దేశం అనేటటువంటిది అవతల కౌశిక్ ఒక క్యారెక్టర్. కౌశిక్ లాంటి మగాళ్ళు కూడా నీలాంటి ఆడపిల్లలకి సరైనటువంటి బుద్ధి చెప్పడానికి, సమాధానం చెప్పడానికి అలాంటి వాళ్ళు ఉంటారు. అందరూ తేజ లాంటి ఉండరు. ఈరోజు ఎవరన్నా బాధితుడు, భగ్న ప్రేమికుడు, ఒక వ్యాధిగ్రస్తుడు, నిజంగా పిచ్చోడు అయిపోయి ఉంటాడు ఆ అబ్బాయి. ఈ పాటికి 6 సంవత్సరాల పాటు ప్రేమించి నిన్ను జేబులో అతను కష్టార్జితంతో స్పాన్సర్ చేసి నేను అమెరికా పంపించినటువంటి వ్యక్తి ఇప్పుడు అర్జెంట్గా నిరుపమ మేడం నేను అతని బాగోగులు ఎలా ఉన్నాయని చెప్పి అతనికి ఫోన్ చేసి కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. నీకు బుద్ధి చెప్పేటటువంటి ఉద్దేశం మాకు లేదు. నీకు ఒకటే చెప్తున్నాం, నీకు మతి భ్రమించింది, నీకు బుర్ర పని చేయట్లేదు.
కాబట్టి నువ్వు ప్రధానంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు మీ పేరెంట్స్తో పాటు నా దగ్గరికి రా, నీకు కౌన్సిలింగ్ కావాలి. నీకు తేజ ఎలా అయితే నీ జీవితంలో నువ్వు వద్దు అని తన్నేసుకున్నావో అదే విధంగా కౌశిక్ నీకు గుడ్ బై చెప్పేసి తన జీవితాన్ని తను చూసుకున్నాడు, తన దారిని తను చూసుకున్నాడు, అతని జీవితాన్ని అతను కాపాడుకున్నాడు. అతను స్వార్థపరుడు, ఆడపిల్లను వాడుకునేటటువంటి మనిషి ఏమన్నాను, అతను మొదటి నుంచి నా క్యారెక్టర్ ఇది అని చెప్పి ఒక ఓపెన్ బుక్ లాగా నీకు అన్ని చెప్పినా కూడా అతనే కావాలి అని అతను వెంట పడుతూ ఒక బంగారం లాంటి తేజని కాలదనుకున్నాను. కాబట్టి బుద్ధి రావాల్సింది, ఆలోచించవలసింది, నీకు ప్రేమ మీద భక్తి భావాలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం నీకుంది, వీళ్ళందరికీ కాదు. కాబట్టి నువ్వు రా నా దగ్గర, మీ పేరెంట్స్ తీసుకొని రా సార్, ఫస్ట్ అర్జెంట్ గా. ఓకేనా? ఓకే సార్. ఫస్ట్ మీ పేరెంట్స్ తీసుకుని రండి, తర్వాత అతని సంగతి ఏంటో, వాళ్ళ భార్య సంగతి ఏంటో అనేది మేము సపరేట్ కాల్, కౌశిక్ సంగతి ఏంటో అనేది ఒక సపరేట్ కాల్లో మేము అక్కడ చూసుకుంటాం. ఓకేనా? అదే నా దాని సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు సార్. మరి ఏం చేద్దాం? నా తప్పు నాకు తెలుస్తుంది. ఇప్పుడే రియల్ ప్రేమ దొరికినప్పుడు అక్కడే ఆగిపోవాలి. ఇలా వాళ్ళు అంటే వెళ్తే ఇలా చివరికి లైఫ్ ఇట్లానే అయిపోతుంది. నా తప్పు నాకు తెలుస్తుంది. ఫోన్లేమ్మా, అంతైనా నీకు అర్థమైంది. అయినా కానీ ఒకసారి రండి, అమ్మ నాన్న తీసుకుని ఒకసారి నా దగ్గర రండి. ఓకేనమ్మా? తప్పకుండా రండి, కొన్ని విషయాలు మాట్లాడాలి, రండి. ఓకే, మంచిదమ్మా, జాగ్రత్త. పోన్లేండి మేడం, అట్లీస్ట్ రియలైజ్ అయ్యింది, చాలా వరకు అయింది. అందరికి ఒక మెసేజ్ పంపించింది. తన జీవితంలో అందరి జీవితం నాశనం చేసుకోవద్దు ఆడపిల్లలు, మంచి ప్రేమ ఏంటి, మోసమైనటువంటి ప్రేమ ఏంటి అర్థం చేసుకోండి అని చెప్పి ఒక సందేశం అయితే అందరికీ ఇవ్వగలిగింది. సేమ్ టైం ఒకళ్ళు మోసం చేయాలని చూస్తే ఆమెకే మోసం జరిగిందన్న విషయం కూడా అర్థం. న్యాచురల్లీ మేడం. రైట్ సార్, థ్యాంక్ యూ.